చాలా సీరియస్ ఉన్నది మ్యాచ్. ఇది మ్యాచ్ చూసాం మనం ఎప్పుడు కూడా ఎంత టెన్షన్ పడలేదు. చాలా హోల్ ఉండాలి కాబట్టి అందరూ కూడా గట్టిగా చూడాలి. దయచేసి వెనక్కున్న సైడ్ ఇవ్వండి బాబు, అందరూ చూస్తారంట. కొద్దిగా వెనక్కి వెళ్ళండి బాబు, చాలా సీరియస్ ఉంటది బాబు. ఏంటి నీ ఆలోచన ఏంటి? ఇప్పుడు చూసి ఆడియన్స్ మాత్రం చాలా చక్కగా ఉంటుంది. ఓకే బాగారు, చాలా అసలు ఉండండి. ఓకే బాగారు, ఇరు వర్గాలు కూడా సమానంగా ఉన్నాయి. ఎవరికి బోని పడలేదు. నెక్స్ట్ మేము వచ్చారు నాతో పాటు కామెంట్ గారు జానీ గారు చెప్పండి బాగారు. ఓకే 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 బాగారు, చాలా తిరిగి బాగారు. కూడా టైమింగ్ అది కూర్చో అవకాశం ఉండదు అనుకున్నా నా మనసులో. నీకు ఎలా కొంత తెలియదు మరి. ఓకేనంటే నా ఉద్దేశం అయితే విజయవాడ వారు గెలిస్తే అనుకుంటానండి. ఓకే పాయింట్ విజయవాడ. ఓకే బాగా సేమ్ టీమ్. ఓకేనండి ప్రభుత్వానికి ఫస్ట్ రైడర్ గా వచ్చి పాయింట్ విజయవాడ ఖాతాలో పడింది. బాగారు మీ వాళ్ళు చాలా సకడంగా చాలా దిట్టంగా ఉన్నారు బాగారు. మా ఆవులు కూడా చేస్తారు, టైం పడుతుంది బాగారు. ఓకేనండి ఎటువంటి అబ్బంది ఉండదు, టైం తీసుకోండి. ఓకే ఓకే బాగారు, ఇరు వర్గాలు కూడా చాలా పగడబందిగా ఉన్నారు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కదా. అవునండి, ఏం తేడా వచ్చినా సరే చాలా డిఫరెంట్ అవుతుంది. చాలా క్రిటికల్ గా ఆడుతున్నారు పొరలో. ఆ లైన్ మాత్రం భూమి మీద పెట్టేస్తున్నారు. ఓకే లాస్ట్ ఫైనల్ చక్కగా ఆడుతున్నారు బోత్ టీమ్స్. ఏంటి బాగా మీ కుర్రోలు కూడా మరీ జడిపించారు మా వాళ్ళు. మీ కలర్స్తోనే మాకు చెడిపోతున్నారండి. చూస్తే మీ వాళ్ళు చిన్న కనపడలేదు కానీ మా వాళ్ళు పెద్దలు నడిపోతారు బాగారు. మంచిగారండి. ఓకే బాగారు, ఓకే వెరీ డేంజర్ ప్లేయర్స్ బాగారు. ఓకే చాలా దగ్గర ప్లేయర్స్ ఉన్నారు, నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. బోత్ టీమ్స్ లో కూడా నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి చాలా చక్కగా ఉంది. ఓకే 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 బాగారు బాగారు మీకు ఓడి పడ్డది కాబట్టి. ఓకే ఎవరు ఇరు వర్గాలు కూడా బాధపడడం లేదు. ఓకే 1 by 1 నీ ఉన్నారు ఒకటి. ఓకే వైజాగ్ వారికి 2 పాయింట్లు. ఎంపీఎన్ ఫాలో అవ్వాలి, ఎంపీఎన్ ఫాలో అవ్వాలి. నో డిస్కషన్. ఓకే బాగారు నో డిస్కషన్. ఎంపీఎన్ నిర్ణయమే తుది నిర్ణయం. ఓకే ఓకే మా వాళ్ళు అనుకున్నారు బాగారు, మీరు 2 పాయింట్లు ఉన్నాయండి. ఎంపీఎన్ నిర్ణయమే తుది నిర్ణయం. నో ఆర్గ్యూ. గోల్ వేస్తామంట. ఓకే బాగారు మా వాళ్ళు కూడా మంచి ఓడిపోయింది బాగారు. ఓడిపోయినట్టు ఓడితే కదా కొద్దిగా మధ్యలో కూడా వేటకి వెళ్తారు. ఎందుకంటే ఎంపీఎల్ ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఎంపీఎల్ మాట వినాలి. ఓకే బాగారు ఒక్కసారి చూసి ఆడియన్స్ ఒకసారి చెప్పలు పడాలా. లేడీస్ పడాలి బాయ్స్ పడలేదు. మధ్యాహ్నం తిన్నదేట్రా మీరు కొట్టండి బాగారు. బాగా రేపు సౌండ్ ఎక్కువ వచ్చేది బాబు. ఎందుకంటే అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి, సరదాగా చూడాలి, ఎంజాయ్ చేయాలి. ఇలా మ్యాచ్ మన టీవీలో చూడగలం, రియల్ ఎప్పుడైనా చూడలేము. అందరూ కూడా ఇలా మ్యాచ్ చూసి ఆనందించాలి. టీవీలోకి వెళ్ళగలేము. చాలా చక్కటి గేమ్, చాలా చక్కటి గేమ్. ఆయన ఆ ఇద్దరు కూడా ఎంపీఎల్ చూస్తున్నారు కాబట్టి దానికి మనం సాటిస్ఫై చేయడం గేర్ కూడా అవ్వదు. ఉత్తర చేయాలి బాబు. అలాగే సార్, అలాగే బాబు. ఓకే బాగా బాగా ఊపుతున్నారు బాగారు. బాగారు మాకన్నా మీ వాళ్ళు ఊపుకుంటూ ఉన్నారండి. మా వాళ్ళు ఎందుకంటే పొద్దున చెప్పి చాలా ఉంటారు బాబు. ఎందుకంటే మీ మాత్రం ఎక్కువ కదండి. నేను మధ్య అనుకుంటున్నాను గట్టిగా తిట్టగా ఉన్నారు బాగారు. ఓకే బాగారు బాగా వైద్యులు చాలా గట్టి కడుతున్నారండి, చాలా బాగా బాగా వైద్యులు ఓల్తే గాలి చాలా ఎక్కువ 2 రోజులు చేస్తారు.
బాబు ఎవరైతే బాబా శ్రీరాములు కాబట్టి ఈ ఆట తొలగించేందుకు ఆడియన్స్ అందరూ కూడా వచ్చారు. మ్యాచ్ మ్యాచ్ ఎవరు విన్నర్ అవుతారని చూస్తున్నాం. బాగారు చెప్పండి, ఈ మ్యాచ్ ఏమో తెల్లని పడదామా ఈ వాడమ్మా. ఓకే, ఎందుకంటే చాలా సీరియస్ బాగా ఏడు బాగా కుర్రలు ఎంత ఊరి మీద ఉన్నారు, చాలా వేడి మీద ఉంది. నీ అయ్యో నేనే లెగలేస్తే నా మీద ఎక్కలేకుంది. ఓకే ఓకే, ఐదు మ్యాచ్ గుండెలో గుండె గడపట్టే మ్యాచ్ అన్నమాట. గ్రౌండ్ ఫైనల్ విజయనగరం చాలా చక్కగా డ్రైవ్ చేస్తున్నారు. కానీ ఎవరైనా బాబు మీరు సమాన్ వరకు బాగా 2 పాయింట్లే కదా ఆడుతారు. దానికి తప్పే ముందు ఎంపీఎల్ ఫోర్ అవ్వాలి బాబు. 2 అవుతుంది. అలాగే డబ్బులు కాయలు మాత్రమే ఆపాలి, డబ్బులు మాత్రం ఆపలేదు బాబు. ఫుల్ గారు అది ఎవరైనా ఉత్పత్తి చెప్పవలసింది నేను. ఓకేనా, చుట్టలు వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. ఎవరు వచ్చి చూడండి మొదలు వెళ్ళిపోతాయి ఉండిపోతే ఆనం ఎక్కువైపోతాయి. జనగారు చాలా చక్కటి ప్రదేశం అండి, చల్లటి గాలి, బీచ్, అలాగే చూసే ఆడియన్స్ కూడా చాలా చక్కగా ఉంది. బాగా గాలి అయితే ఫస్ట్ తెచ్చిపోయి మన తాతలు ఇంటి ఉండిపోయాయి బతకాయ గాలి అది తెచ్చుగా అన్నా సైడ్ లాగండి అన్న. ఎందుకంటే చక్కగా చేసి చాలా చక్కగా ఆడుతున్నారండి. వస్తున్నారండి చాలా చాలా మంది మ్యాచ్ ఉండిపోయారు చూడడానికి. విశాఖపట్నం ఓకే విజయనగరం 5 పాయింట్లు 5. ఓకే ఓకే, చాలా తీర్ణం ఒక్కసారి ఆలోచించారు బాబు. అలాగైతే బాగారు నీళ్ళే ఉంటారు చెప్పండి. ఏడు బాగారు మీ పూర్వం మరి బాబు మీద వస్తున్నారు. మీరు ఏం తినేసి వచ్చారండి ఈరోజు? ఎంత చక్కగా ఆడుతున్నారు బాగా. మా వాళ్ళు పుట్టింది మంచిగా బాగారు. ఇలాగైతే ఎలా బాగారు శేషాన్ని పెట్టేస్తున్నారు. మీ వాళ్ళు నీళ్ళు ఉన్నారండి, దానివల్ల టైం వచ్చేస్తారండి. డిస్ప్లే బాగా మామూలు 1 చూసారు కదా. సింగపూర్ పాయింట్ 4 పాయింట్ 7 పాయింట్ 7 కొట్టేశారు కదా. దానికి చెప్పలేం బాగా 2-3 పాయింట్ కాము కొద్దిగా 8 పాయింట్లు అండి. మీ వాళ్ళు కూడా అంత కాంపిటీషన్ అయిపోతుంది మామూలేదండి. ఓకే 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 బాగా మంచి ఎంకరేజ్ లో ఉన్నాను. ఎందుకంటే మీ టీంలో నేను లేదంటే అవన్నీ కూడా విజయనగరం సంబంధించుకున్నారు. 7 పాయింట్లు ఉన్నారు బాగారు. చెప్పండి కొన్ని కనిపించి వస్తే బాగారు అటు ఇటు అవుతుంది. లాస్ట్ వరకు ఉంటానండి, అది మీ వాళ్ళు అవచ్చు మా వాళ్ళు దానికి అండర్స్టాండ్. ఓకేనండి, అంటే సరదా గేమ్ సరదాగా ఆడుకోవాలి. మా చిల్లు మైరు చిల్లు ఆడియన్స్ ఆడుతున్నారు. బయట నుంచి కూడా ఇంకా తగ్గిపోతుంది. ఓకే ఆడియన్స్ చూసేవాళ్ళు చెప్పండి.
బాబు ఏడు బాబు సీరియస్ చాలా సీరియస్ అండి. ఎవరు చెప్పలేకపోతున్నాం బాబు గారు మ్యాచ్ అన్నాక నువ్వు చెప్పలేం బాబు. ఐ నో డిస్కషన్. ఓకే 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 బాబు గారు వైజాగ్ 13 పాయింట్లు అండి, విజయనగరం 7 అండి. వైజాగ్ 13, విజయనగరం 7 పాయింట్లు. అంటే గట్టి కొడితే 5 పాయింట్లు లీడ్ లో ఉన్నారు. అవునండి 6 పాయింట్లు లీడ్ లో ఉన్నారు. ఏమో బాబు గారు మీరు పెద్ద అడిగితే అయిపోతుంది. దానికి ఏమైంది ఓకే బాబు గారు చాలా కిటికీల మంది మ్యాచ్ చూస్తే మాకే ఏదో టెన్షన్ లో ఉంది. బాబు లైన్ గణేష్ విజయనగరం పాయింట్ లభించింది. ఎక్సలెంట్. గణేష్ గారు ఎక్కడ లైన్ చాలా చక్కగా పాయింట్ విజయనగరంలో కనిపిస్తున్నారు. ఓకే 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 చాలా కిటికీల మంది బాబు గారు మ్యాచ్ చాలా కన్ఫ్యూజ్ పడిపోతున్నాం. వైజాగ్ 13, విజయనగరం 8. బాబు గారు 5 పాయింట్లు బాబు గారు ఏముంది 5 పాయింట్లు ఏంటో వైజాగ్ ఉంది. బాబు మెగలైపోయారు. లైన్ వేయాలి. టైం వెనక్కి వెళ్ళిపోవాలి. విశాఖపట్నం పాయింట్ వెరీ నైస్ పాయింట్ వచ్చింది. చాలా సకరంగా 14-8, 6 పాయింట్లు లీడ్ లో ఉన్నారు వైజాగ్ గారు. బాగా చెప్పండి. పాయింట్ అయినా గడిలో ఉంది బాబు. మామూలు వచ్చుకోవాలి చూసేది కానీ చాలా బాగా ఆడుతున్నారు మీ వాళ్ళు. ఆర్డర్ బాగా ట్రైనింగ్ మామూలు ఇచ్చింది మామూలుగా. మీకు వచ్చానా మీరేనా? మా బయట షాప్ కదా జరిగిందని చెప్తాను. ఎందుకంటే ఎండాపులు కారము సాయంత్రం గింజను పొద్దున్నే చేపలు సార్. మా కుర్రాలు చాలా సకరంగా నడిచేది కాబట్టి చూసినందుకు చిన్న పెద్దలన్నా కూడా విశేష పెద్దలకు నమస్కారం. ఇక్కడ మన ఇల్లు మన కాయలు కూడా తినరు కాబట్టి ఓకే. మా చిన్నప్పుడు ప్లేయర్స్ స్పోర్ట్స్ మీద వినోద్ గారు బాబు ఆర్డర్ లేకూడదు. టైం అయితే పైన పెడతామా? ఓకే చూసి ఆరెంజ్ పక్కన కొద్ది దూరం ఉండాలి. దయచేసి ఆ లూడ్ లైన్ కొద్ది వెనక్కి ఉండాలి. కుర్రాలు మ్యాచ్ చెప్పు ఆడుతున్నారు బాగారు. బాగుంది. ఏదో ఇది కోపం తెచ్చుకుని లేవలేదు బాగుంది. ఓకేనండి. ఎందుకంటే ఎన్ని వస్తుంది తెచ్చుకోవచ్చు. ఓకే ఓకే నైస్ డ్రైవ్ 1 పాయింట్. అది చాలా చక్కగా చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా కొద్దిగా డిఫరెంట్ ఏమైనా 2-3 పాయింట్లు ఇచ్చే అవకాశం ఉన్న జనాలు ఆశపడుతున్నారు. ఏమైనా తెస్తే మంచిదని మేము కూడా అనుకున్నాం. అనుకున్నాం తెస్తే మంచిదని. ఎలా ఉండదని మనం చూస్తున్నాం కదా. ఓకే 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 ఆయన సరిపోయినంత ఆయన బాగా కష్టపడుతున్నారు. సేఫ్ డ్రైవ్ ఎక్స్ట్రా డ్రైవ్ అమ్మా. సేఫ్ డ్రైవ్ ఇచ్చినారు. చాలా బాగా ఆడుతున్నారు. ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచ్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. మనం చెప్పే కంటే చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే పలానా ఊళ్ళో ప్రమాణం వెళ్ళి ఫస్ట్ వచ్చింది వేరే కొండ, సెకండ్ వచ్చింది వేరే కొండ కాబట్టి ఆ ఫీలింగ్ అనేది లోపల ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ గోల్ డిఫరెన్స్. అదే ఇండియా మ్యాచ్ 10 మ్యాచ్లు కొట్టి 11 మ్యాచ్లో మేటకడ అయిపోయింది. ఎందుకంటే అలాంటి కూడా జరగవచ్చు. నాలో ఆశ కూడా ఉండొచ్చు. ఎవరికి గెలుస్తారనేది పాయింట్ వస్తుందండి. మిస్ అయింది బాగా సేఫ్ డ్రైవ్. సమయం లేదు మిత్రమా, సమయం దగ్గర పడుతుంది. వైజాగ్ వారికి 6 పాయింట్లు లీడ్లో ఉన్నారు. బాగా బాగా చెప్పుకోండి. శీతకాలం కదా బాగా కొంచెం చూసుకోండి. బాగా సైలెంట్ కూర్చోాలి. బాగా సైలెంట్ గా అడగండి. ఏదండి సైలెన్స్? సముద్ర వాతావరణం సైలెన్స్ కోరుకుంటుందండి. బాగా శీతకాలం అన్నాక పక్కన మనిషి ఉండాలి బాగా. ఎందుకంటే ధైర్యం కోల్పోతుంది. ఒక ఆటగాడు ఉండాలి.
తెలియదు చిన్న పూలు పాయింట్ లభించలేదు. బాగా చెప్పండి. మనం ఎంత చెప్పి మాట్లాడదు టైమింగ్ అనేది తప్పకుండా పాయింట్ తెచ్చుకుంటే బాగుంటుంది బాగా మీ వాళ్ళు. అవునండి. మనం ఎన్ని అనుకునేది అనుకునే సార్ మన చేయడం లేదు. అవును, అది మీరు మీ బయట ఉంటుంది బాగా ఇష్టం. దానికి కావాలనే నిర్ణయం తీసుకోవాలి. అది ఎవరికి వస్తుందో తెలియదండి. టైం తప్పదు కాబట్టి ఎవరికి వస్తుందో తెలియదండి. బాగా మీరు ఈ టైంలో 3-4 పాయింట్ ఇంటికి వెళ్తే బాగుంది అనుకుంటున్నాం బాగా. అవునండి, మా వాళ్ళు ఇంకా తేలేదంటే ఏం చేద్దాం. బాగా 10 రోజులు బాగా పురుగు గెలిపాడు. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఆయన ఒక్కసారి కాన్ఫిడెన్స్ ఉంటుందండి. ఒకసారి మా వాళ్ళు సార్ బాగా మా వాళ్ళు ఒక కనిపించి పెట్టద్దు బాగా ఎగరగా వేసేస్తున్నాం వాళ్ళని. ఆ కుర్రలో కొద్దిగా పొద్దున్నే చేపలు చచ్చిన కొద్దిగా గట్టుకున్నారు. మీ వాళ్ళకి స్ట్రాంగ్ ఎక్కువ ఉందండి. మరి ఎందుకండి మన ఎంత విశాఖపట్నం అంతా గాలి వేరు మన గాలి వేరు. అవునండి, అలా తయారు చేసాం కూడా కాలి కూడా తీసుకున్నారు. ఇసుకొని కూడా తోచేస్తాం కాలి మీరే కోచ్ అనమాట. చాలా చక్కటి కోచ్ ఇచ్చారండి మీరు. మరి పాయింట్ తక్కువ పాయింట్ లభించండి. చాలా చక్కగా ఆడుతున్నారు. పేరు తీసుకుంటారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. విశాఖపట్నం చెప్పినందుకు బాగా ఆడుతున్నారు. మీరు కూడా చాలా డీసెంట్ గా ఆడుతున్నారు. బాగా ఆనందంగా ఉంది. విజయనగరం కూడా తప్పకోవాలి. ఆడపడ అవకాశం వచ్చేదానికి చూస్తున్నారు. పొరవాళ్ళు అవకాశం పెట్టినప్పుడు ఎవరు కూడా చేయలేరు. ఓకే బాబు ఎవరు బాబా లాస్ట్ అయిపోయింది. పులి ఏ చూడములి ఉల్లిని పెట్టి బాగా వైజాగ్ 16 పాయింట్లు, విజయనగరం 8 పాయింట్లు. 15 నిమిషాలు అయిపోతుందిరా. విశాఖపట్నం అంటే 20 మనకి ఏదైనా సరే విశాఖపట్నం పెంచాలి. అలాగే ఎందుకంటే వాళ్ళు ఒకటే లీడ్ మీద నిలిపిస్తున్నారండి. రోడ్ ఏముంది పొద్దు ఉడికిపోతున్నారు అంతే. మీ ఊరు కూడా బాగానే ఆడుతుంది, కాకపోతే వీలు అవ్వలేదు అంతే. పొద్దుగా గాబరా పడుతున్నారండి మా వాళ్ళు. ఎలాంటి ఖర్చు పెట్టండి బాగా క్యాచ్ చాలా మంచి క్యాచ్ పెట్టారండి. షార్ట్ అయితే బాబు స్కోరు వైజాగ్ 17, విజయనగరం 8. 9 పాయింట్ లీడ్ లో ఉన్నారు వైజాగ్ గారు. విశాఖపట్నం పాయింట్స్ అన్నారు కదా, కొద్దిగా ఏమైనా టైం కూడా అయిపోతుంది దగ్గరలో చూసుకోండి. అన్ని టీవీ మీద మీకు కూడా 2-3 నిమిషాలు ఎక్కువ ఇస్తారు ఎంపీఎస్. కొద్దిగా చూసుకుంటూ ఆడుకుంటే బాగుంటుంది. అందరూ కూడా మనం చేసుకున్నారు. అలాగే చూసి ఆడియన్స్ కూడా ఒకసారి చెప్పండి. లేదు విశాఖపట్నం కూడా రావడం ఓకే కంగారు పేడ ఎంపీఆర్ చెప్పండి. దట్ ఈస్ ఎ కోర్స్. అరే రే హరీష్ అన్ని యూట్యూబ్ ఛానల్ పేరు టీమ్ వైజ్ వారర్స్ కదా అవసరం కోటి ఏదైనా సరే ఆటకి ఓకే
అన్న ఒకసారి ఒక బిల్లు రాకపోయింది అభిషేక్ ఏమంటున్నా ఒకసారి ఒకట్లాగా చాలు ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంత చల్లటి గాలిలో కూడా వాళ్ళు కబడ్డీ ఆడుతుంటే ఎవరు విన్నర్ అవుతారో అని చూసే వాళ్ళందరూ కూడా గుడ్డలుగా ఉంది. బాగా ఎక్కువ ఉందండి. ఎంతవరకు ఎవరు కూడా బోనస్ పాయింట్ సాధించలేదండి. ఎవరైతే బోనస్ పాయింట్ సాధించారో వారికి బోనస్ వెళ్తా అనుకున్నా కానీ ఇంతవరకు సాధించలేదండి. నైట్ సైడ్ గా ఆల్రెడీ డిసైడ్ చేసి 2 పాయింట్స్ కంప్లీట్ చేశారు. నాకు డైవ్ పడిపోయి సాయం మురికి పర్లే పర్లే ఉండు 1 పాయింట్ విజయనగరం 9 పాయింట్లు విజయనగరం అవసరం లేదు 17 పాయింట్లు ఒకసారి అని బాగా కాస్త కాస్త పుంజుకోండి అలాగా ముందుగా పోయి కలగాలి రాగారు నాతో పాటు కమిటీ బస్సులో జాయిన్ ఉన్నారు. జాయిన్ అయ్యారు. ఇప్పుడు టీ తాగుతుంది. మీరు ఎలాగైతే జాయిన్ అవుతున్నారు టీ తాగుతుందండి. కంగారు అయిపోతున్నారు. కంగారు పెట్టారు మీరు తినేసుకుంటున్నారు వీళ్ళు. చాలా చక్కగా ఉన్నారు కాబట్టి 10 17 వైజాగ్ 17 విజయనగరం 10 పాయింట్లు. మాట ఒకటి నచ్చలేదురా ఇచ్చి తాచి నాచి చెప్తా చూడండి అలా చూసుకోవాలండి. నాకైతే విజయనగరం అనిపిస్తుందండి. దాని దగ్గర బాగా ఆడడానికి దూరం లేదు కదా అంటే గమనించాలి. రాజుగారి వెనకతో చూసుకోండి 17-10 వైజాగ్ 17 విజయనగరం 10 పాయింట్లు 7 పాయింట్లు ఎవరా ఇంకా ఆడాలరా టైం తీసుకుని తడిపించుకోమని జాగ్రత్త చలకి పాల్గొన్నారు. కానీ వైజాగ్ వారు విజయనగరం 10 పాయింట్లు చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి. ఫోటోలు కొట్టి మనకి ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఆ సస్పెన్స్ ప్రజల్లో వెళ్ళిపోతారు సరే మా బయట ఎండి రాము ఎక్కడ సార్ కృష్ణ గారు అంటే కోరుకున్నారు. కృష్ణ గారు మీకు ఏం చేస్తారు సార్ లవ్లీ చెప్పరానికి చెప్పులే చట్టాలు మరంతా అలాగే జంతుంది. విజయనగరం 10 పాయింట్లు బాగారు బాగారు
ఎంపీఎన్ ఫాలో బ్రదర్. బాబు వైజాగ్ వారు 18 పాయింట్లు, విజయనగరం 10. బోనస్ చంద్రబాబు విజయనగరం వారు పాయింట్ సంపాదించారు. ఎక్సలెంట్ సాయి సాయిరా 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 ఫస్ట్ రెడీగుండు బాండ్ సెట్టినప్పుడు రెడీగుండు ఆడ పడింది సారం డౌన్ అయి ఉండే శాబాష్ రాజు రాన్ దీపం పడదు డిఫెన్స్ ఒక పాయింట్ వాళ్ళకోకుండా చక్క అందరికీ చెప్పలేము ఊహించలేము. వెళ్ళరా వెళ్ళరా మరొక విజయం శాబాసాని శాబాసాని చూపించాడు చెప్పండి సమయంలో ఉందండి. ఈ కాస్త సమయంలో పాయింట్లు సంపాదిస్తారో లేదో వెయిట్ చేయాలండి. నా బెస్ట్ ఈ పరిస్థితి ఏమైనా మీకు కూడా ఫీలింగ్స్ కూడా ఉండాలి. హలో బాబు హోరాహోరీగా ఫైనల్ జరుగుతుంది కాబట్టి మెకానిక్ వారికి బిగ్ సర్ప్రైజ్ ఉంది. ఆడేళ్ళు అలాగే ప్లేయర్స్ అందరూ కూడా నేర్చుకున్నారు. బిగ్ సర్ప్రైజ్ వీడిపోలు అవి వాళ్ళకండి ఎంపీఆర్ మాట మాట తెలుగులో ఇంగ్లీష్ ఎందుకంటే చాలా క్రిటికల్ మ్యాచ్. పులి ఎవడాడింది బాగుంది. ఈ టోర్నమెంట్
లేచి ఆడకరా. అది కూడా ఆల్రెడీ ఈ ఇచ్చిన కప్పు ముందంలో కూడా ఆల్రెడీ ఇచ్చినట్టుగా నెక్స్ట్ రెడీగా ఉండాలి. వ్యాచ్ మొత్తం కూడా కప్పు జరుగుతుంది. స్లోగా అనిపిస్తుంది. స్లోగా అనరా. ఏ రాజు, ఏ స్లోగా అనరా. అరే లోన్ కాపాడండి. లోన్ టైం ఇంకా ఉంది, ఇంకా ఉంది, 10 నిమిషాలు ఉంది. స్లోగా ఆడరా. సాయిరామ్ టీం కంట్రోల్ చేయరా. సాయిరామ్ స్లో చేయి. సాయిరామ్ స్లో చేయి. సాయిరామ్ స్లో. చాలా చక్కటి, చాలా చక్కటి, చాలా చక్కటి. ఓకే చెప్పండి. లాస్ట్ 5 minutes కాబట్టి కొద్దిగా టైం ఉంది. తీసుకుంటా ఓకే. అది డిస్ప్లే బాగా ఓకే. బయట అనమాట. బయట వీడియో తీయలేదురా. లవ్లీ రానా రానా
ఓకే 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 డేంజర్ మ్యాన్ సాయిరా చూస్తున్నారు జనం కూడా పులి పులి రెడీ పులి 5 నిమిషాలు మాత్రమే ఎండాడించు ఓకే ఓకే టైమింగ్ కూడా సాయి కులవాడు లవ్లే లవ్లే ఎందుకంటే అనుకోరా రాజు రాజు టైం ఎంత ఉందా టైం రే అదేగా 2 నిమిషాలు ఉంది ఆనే ఆనే అరే ఆడనా అరా రాండి అన్న ఫోన్